విశాఖ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియాన్ని విశాఖ మహానగరపాలక సంస్థ 16,90,00,000 రూపాయలతో అభివృద్ధి చేసిందని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియాన్ని మేయర్ పీల శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి ప్రారంభించారు. గతం కంటే మెరుగైన సౌకర్యాలతో ఇండోర్ సెంట్రల్ ఏసీ స్టేడియం రూపుదిద్దుకుందన్నారు. జీవీఎంసీ స్వర్ణభారతి స్టేడియము 16 కోట్లతో రెనోవేషన్ చేయడము అండ్ అప్గ్రేడేషన్ కూడా మల్టిపుల్ ఏరియాస్ని చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి మేము ఇప్పుడే బ్యాడ్మింటన్ కోర్ట్స్లో ప్రాక్టీస్ ర్యాలీ కూడా ఆడాము. పబ్లిక్ యూటిలిటీ కోసము సెంట్రల్ లొకేషను ఇంత మంచి ఫెసిలిటీ చాలా డైలాపిడేటెడ్ కండిషన్కి వెళ్ళిపోవడం బాధాకరం గతంలో. అందుకే వాళ్ళు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహాయంతో దీన్ని చాలా బాగా అప్గ్రేడ్ చేశారు. మనం అనేక నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడానికి ఇది చాలా సూటబుల్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నెలకి ఒక 3-4 రోజులు టోర్నమెంట్స్ కాంపిటీషన్స్కి ఇస్తారు కాబట్టి దాని నుంచి వచ్చే ఆదాయంతో మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేసుకోగలుగుతారన్నారు. ఐ కంగ్రాచులేట్ ద టీమ్ అండ్ ఐ థ్యాంక్ మేయర్ పీల శ్రీనివాస్ గారు, స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, మా కార్పొరేటర్లు, ఇతర నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇది పబ్లిక్ యూటిలిటీ కోసం వాడాలని కోరుతున్నాను. గత ప్రభుత్వంలో ఇది ఏదైతే మన స్వర్ణభారత్ ఉందో, స్వర్ణభారత్ కూడా ఆ రోజు వర్క్ స్టార్ట్ చేయడం, రూల్గా అయితే లేట్గా వర్క్ పూర్తి జరగడం మాత్రం వాస్తవం. ఇది తీసుకునేది కూడా ఇంకా స్టాండర్డ్గా రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా ప్రజలకి, పేదవాడు కూడా వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడుకునేందుకు అనుకూలంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారికి కూడా సూచించడం జరిగింది. ఇది బెస్ట్ స్పోర్ట్స్ గ్రౌండ్గా తీర్చిదిద్దే బాధ్యతలో భాగస్వాములు అవుతామని మీ అందరికీ తెలియజేస్తాం.